నాటో చీఫ్ మార్క్ రుట్టే ఏమంటున్నాడంటే యూరోపియన్ దేశాలు లేదు యూరోపియన్ యూనియన్ లేదనుకుంటే యూరప్ దేశాలు అగ్రరాజ్యం సహకారం లేకుండా రక్షణ ఉంటుందనుకోవడం ఒట్టి మాట. అది ఎప్పటికీ కాని పని. అగ్రరాజ్యం సహకారం లేకపోతే వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది అంటూ మార్క్ రుట్టే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి. అయితే ఈయన యూరోపియన్ యూనియన్ తోటి ఈరోజు సమావేశమయ్యి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పటికే 8 దేశాల మీద సుంకాలు విధిస్తానంటే ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాతో విభేదించి బయటకు వచ్చేసాయి. బయటికి రావడం అంటే అమెరికాకి విరుద్ధంగా కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కెనడా లాంటి దేశం చైనాతోటి, యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ తోటి, మరికొన్ని దేశాలతోటి ఇలా చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎందుకు చేసుకుంటాయి? సేమ్ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశం డెన్మార్క్ మీద అమెరికా దాడి చేయొచ్చు. అలాగే డెన్మార్క్ అధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ని అధీనం చేసుకుని లేకపోతే విలీనం చేస్తామని చెప్పొచ్చు, బెదిరించవచ్చు. కానీ అమెరికాను మాత్రం ఎవరు ఏమనకూడదు. ఏమేనంటే సుంకాలతో బెదిరించేస్తాం. ఇదే కదా అమెరికా చేస్తున్నటువంటి పని. ముఖ్యంగా ఈ పిచ్చి పట్టిన ట్రంప్ చేస్తున్నటువంటి పనులకి యూరోపియన్ యూనియన్ దేశాలు లేదా ఐరోపా దేశాలన్నీ కూడా మోకుమ్మడగానే ఇప్పుడు బయట దేశాలతో వాణిజ్యం చేసుకుంటున్నాయి. మరి ఇతను మాత్రం అన్ని దేశాల మీద సుంకాలు విధించేస్తానని బెదిరిస్తాడా? అంటే అలా ఎలా బెదిరిస్తాడు? అసలు కూటమి దేనికి? నాటో కూటమి అంటేనే ఒక బలం కదా. నాటో దేశాల మీద ఎవరూ కూడా దాడి చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అవి బలమైనటువంటి ఒక కూటమిగా ఉంది కాబట్టి. అసలు ప్రపంచంలోనే అత్యంత దృఢమైనటువంటి కూటమి ఏది? నాటో కూటమి. మరి ఆ నాటో కూటమికి బీటలు వారించింది ఎవడు? ట్రంపే కదా. మరి మార్క్ రుట్టేకి ఈ విషయం తెలియదా? ఇవన్నీ ట్రంప్ నుంచి వచ్చినటువంటి మాటలు కాదా? అంటే ఏదో ఒక విధంగా ట్రంప్నే లేపాలి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరానటువంటి వారుగానే చూపించాలి ఇక్కడ. అంటే భయపెడుతున్నాడు. ఒకవేళ మీరు కూటమిని వదిలేస్తే లేదా అగ్రరాజ్యాన్ని వదిలేస్తే అప్పుడు యూరప్ దేశాలన్నీ కూడా అత్యధికంగా నిధులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ యూరోపియన్ దేశాలు నిధులు ఏర్పాటు చేసినా సరే కూటమిలో వీళ్ళందరూ కూడా భాగస్వామిగా ఉంటేనే మంచిది. అమెరికాని కలుపుకొని ఐకమత్యంగా ఉంటేనే మంచిది. డబ్బులు ఉన్నంత మాత్రాన కాదని మళ్ళీ ఇదే మార్క్ రుట్టే అంటున్నాడు. ఇప్పుడు ఒక అగ్రరాజ్యం అంత డబ్బు పెట్టినప్పుడు లేదా మంచిగా సహకారం చేసినప్పుడు మరి మిగతా అన్ని దేశాలు కూడా ఆ మాత్రం పెట్టుకోలేవా? ఒకవేళ అదే డబ్బే ప్రధాన కారణమైతే ఒక అమెరికా పెట్టుకోగలిగితే ఇక్కడ 27 దేశాలు కలిసి పెట్టుకోలేవా? ఆ మాత్రం చేత కాదా వాటికి? అవన్నీ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమెరికా బలహీనపడుతుంది. నాటో కూటమిలోనే ఇంకా బలం లేనప్పుడు అమెరికాకి సగం బలం పోయినట్లే. కానీ ఇక్కడేంటి? అమెరికా లేకపోతే నాటో కూటమికి బలం పోయినట్లుగా చిత్రీకరిస్తున్నారు. అన్ని దేశాలు అమెరికాని విమర్శిస్తూ దాన్ని బాయ్కట్ చేస్తూ ఉంటే రేపు నష్టం ఎవరికి? అగ్రరాజ్యం అని ఇది పోద్ది కదా. ఇంకా తిక్కరేగితే ఈ డాలర్ కాకుండా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి కరెన్సీలు వాళ్ళే చేసుకోవడానికి చూస్తుంది. ఏ కూటమి అయితే ఉంటుందో ఆ కూటమి వాళ్ళ కరెన్సీలో లావాదేవీలు జరపాలని చూస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇంకా డాలర్ బలహీనపడిపోతుంది. రేపు ఇంకా అమెరికాలో సంక్షోభం వచ్చిందనుకో తట్టుకోవడం చాలా కష్టమే. సంక్షోభం రానంత వరకు బాగానే ఉంటుంది. ఇలాగే అన్ని దేశాలు అమెరికాతో విభేదిస్తే ఆర్థిక సంక్షోభం రావడం ఎంతసేపు? ఆ సంక్షోభం వస్తుందనే ట్రంప్ భయపడతాడు. నేనేదో దేశానికి అది చేసేస్తానని ఇది చేసేస్తాను అంటున్నాడు. కానీ ఇతర దేశాలని కించపరచడం, ఇతర దేశాలని చిన్న చూపు చూడడం, ఇతర దేశాల మీద పడి ఏడవడం, ఇతర దేశాల మీద పడి దోచుకోవడం ఇవే కాదు కదా. కూటమిలో అన్నీ అంగీకరించాలి, అన్ని దేశాలని గౌరవించాలి, వాటితో కలిసి నువ్వు ఏదైనా చెయ్యాలి. దాన్ని విడగొట్టి వాటికి విరుద్ధంగా చేస్తే ఎప్పటికైనా సరే వ్యక్తి అయినా శక్తి అయినా వ్యవస్థ అయినా పతనం తప్పదు.